దక్షిణాఫ్రికాలో వన్యప్రాణాల స్మగ్లింగ్, అంధకారంలో సాగుతున్న వ్యాపారం. నిశ్శబ్దంగా ఉన్న అడవి. అక్కడ కనిపించని కదలిక. ఓ రహస్య సంచలనం. ఇది కథ కాదు, ఇది నిజం. ఇది దక్షిణాఫ్రికాలో వన్యప్రాణాల జీవన హక్కును చీల్చివేస్తున్న అంధకార వ్యాపారం, స్మగ్లింగ్. దక్షిణాఫ్రికా, ఇది ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం. సింహాలు గర్జించే అడవులు, ఏనుగులు సవరణ చేసే మైదానాలు, చిరుతపులులు నీడలా తిరిగే కొండలు. అయితే ఈ అందమైన ప్రపంచం వెనక ఓ చీకటి కోణం ఉంది. ఇక్కడి వన్యప్రాణులు రోజురోజుకీ మానవ దాహానికి బలవుతున్నారు. దక్షిణాఫ్రికాలో ప్రసిద్ధమైన బిగ్ 5 జంతువులు: సింహం, ఏనుగు, గండవి ప్రాణి, రైనో, చిరుతపులి, బిజాన్, కేప్ బఫెలో. ఈ జంతువులు ఇప్పుడు ప్రకృతికి కాదు, మాఫియాకు భయపడుతున్నాయి. గండవి ప్రాణి శృంగం, ఏనుగు దంతాలు, చిరుత చర్మం, ఇవన్నీ బ్లాక్ మార్కెట్లో బంగారం కన్నా విలువైనవి. అవును, ఈ వ్యాపారం చాలా ప్లానింగ్తో జరుగుతుంది. రాత్రిపూట వేటగాళ్లు అడవిలోకి ప్రవేశిస్తారు. జంతువులను ట్రాప్ చేసి చంపుతారు. వాటిని కార్లలో, ట్రక్కుల్లో, కొన్నిసార్లు విమానాల ద్వారా దేశం దాటి తరలిస్తారు. ఈ వ్యవస్థ వెనక ఓ మాఫియా ఉంటుంది. వాటిని కొనుగోలు చేసేవారు చైనా, వియత్నాం, మధ్యప్రాచ్య దేశాలు. అందులో కొన్ని ఆయుర్వేద ఔషధాల పేరిట ఈ ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. గండవి ప్రాణులు శృంగం చైనా మందుగా వినియోగంలో ఉంది. ఇది వాస్తవానికి హార్న్ కాదు, అది మన జుట్టుతో సమానమైన కెరటిన్ పదార్థం. అయినా తప్పుడు నమ్మకాలు జంతువును అంతమొందిస్తున్నాయి. ఏనుగులు దంతాలు పంచభూతాలతో తయారవుతాయని కొన్ని తప్పుడు విశ్వాసాలు ఉన్నాయి. అందుకే దంతాల కోసం ఏనుగులను చంపుతున్నారు. ప్యాంగోలిన్లు, వీటిని ప్రపంచంలో అత్యధికంగా స్మగ్లింగ్ చేసే జంతువుగా గుర్తించారు. వీటి చర్మం, మాంసం భ్రమల మందుగా ఉపయోగిస్తున్నారు. పక్షులు, పాములు, అరుదైన పక్షులను మరియు విషపూరిత పాములను పెంపుడు జంతువులుగా అమ్ముతున్నారు. దక్షిణాఫ్రికా ప్రభుత్వం కూడా చేతులు కట్టుకుని కూర్చోలేదు. నేషనల్ పార్కుల్లో స్పెషల్ రేంజర్లు ఆయుధాలతో, ట్రైనింగ్తో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనగల వీరులు. డ్రోన్లు, నైట్ విజన్ కెమెరాలు, అడవిలో ఎక్కడ ఏదైనా కదలిక కనిపించినా వెంటనే స్పందించే సాంకేతిక పరిజ్ఞానం. అక్రమంగా వేటాడేవారు పట్టుబడితే భారీ జరిమానాలు, జైలు శిక్షలు. అంతేకాదు, సైట్స్ లాంటి అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా ఇతర దేశాలతో కూడా దక్షిణాఫ్రికా చేతులు కలిపింది. ఈ పోరాటంలో మన పాత్ర కూడా ఉంది. వన్యప్రాణాల ఉత్పత్తులను కొనకండి. స్మగ్లింగ్పై అవగాహన పెంచండి. ప్రకృతిని గౌరవించండి. ప్రపంచం మనదే కాదు, ఇది పులులది, ఏనుగులది, పక్షులది కూడా. మీరు ఒక వీడియో చూస్తున్న వ్యక్తి మాత్రమే కాదు, మీరు ఒక మార్పు తీసుకురాగల వ్యక్తి. మీరు ఎప్పుడైనా ఏదైనా జంతువు ఉత్పత్తిని చూసినప్పుడు ఒక్కసారి ఆ జంతువు నిస్సహాయంగా చచ్చే దృశ్యాన్ని ఊహించండి. ఆగండి. ఆ ఉత్పత్తిని తిరస్కరించండి. మీ మిత్రులకు చెప్పండి. ప్రకృతి మౌనమైపోతున్నది. అడవి అరుపులు కనబడటం లేదు. వాటిని మళ్లీ వినాలంటే మనం జాగృతం కావాలి. మన భవిష్యత్తుకు, మన పిల్లల భవిష్యత్తుకు ఈ వన్యప్రాణాలను రక్షించాలి. వన్యప్రాణాల రక్తంతో ఆడే ఈ వ్యాపారాన్ని మనం ఒకదాని మాటుతో ఆపవచ్చు. చాలు.